శంకర భగవత్పాదులు సాధారణంగా తన యొక్క వాంగ్మయంలో ఎక్కడా కూడా క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటి శంకర భగవత్పాదులు సంధ్యారంభ విజృంభితం అన్న శ్లోకాన్ని, అలాగే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో అన్న శ్లోకాన్ని కూడా శ్రీశైల క్షేత్ర పరంగా చేశారు. అంటే ఈ క్షేత్ర మహాత్మ్యం ఎంత గొప్పదో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. శంకరాచార్యుల వారు సాక్షాత్ పరమశివుడు. ఎందుచేత అంటే కపర్దినీచ వ్యుక్తకేశాయచ అంటుంది రుద్రాధ్యాయం. కపర్ది అంటే చాలా పెద్ద జటాజూటం ఉన్నవాడు. వ్యుక్తకేశాయచ అంటే ఆ జుత్తు తీయబడి బోడిగుండుతో ఉండేటటువంటి వాడు. అంత పెద్ద జటాజూటం ఉన్నటువంటి పరమశివుడు ఒకప్పుడు గంగావతరణం జరుగుతుంటే గంగ అహంకరించిందని తన జటాజూటంలో పట్టేయడం మొదలు పెడితే ఒక్క చుక్క గంగ కూడా కింద పడడానికి అవకాశం లేక చాలా కాలం పాటు ఆయన జటాజూటంలోనే తిరుగుతూ ఉండిపోయింది తప్ప అసలు నిర్గమించలేకపోయింది. సాకథం చిన్మహీం గంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత అంటారు వాల్మీకి మహర్షి. అసలు ఆయన యొక్క జటాజూటంలోంచి బయటికి రావడానికి మార్గం తెలియక కొన్ని సంవత్సరముల పాటు ఆ జటాజూటంలోనే గంగ తిరుగుతూ ఉండిపోయింది. అంత పెద్ద జటాజూటంతో వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః, ఆకాశమంతా కూడా ఆయన యొక్క జటాజూటమై విరాట్ స్వరూపంతో ఉంటాడు. అటువంటి శంకరుడు వ్యుక్తకేశాయచ అసలు జుత్తు లేనటువంటి వాడై బోడిగుండుతో ఈ దేశంలో సన్యాసాశ్రమంలో ఒకానొకప్పుడు శంకరాచార్యుల వారు అన్న పేరుతో పర్యటించారు. ఆసీతు హిమాచల పర్యంతం పర్యటించడానికి కేవలం సన్యాసాశ్రమమైతేనే పనికొస్తుందని, బ్రహ్మచారిగా ఉంటే గురువుగారి దగ్గర కూర్చొని పాఠం నేర్చుకోవాలి తప్ప యథేచ్ఛగా దేశ సంచారం చెయ్యడం కుదరదని, గృహస్థాశ్రమంలో ఉన్నట్లయితే తన యొక్క భార్యాబిడ్డలని పోషించుకోవడానికి ఒక చోట స్థిర నివాసము చేయవలసి ఉంటుందని, వానప్రస్థాశ్రమం అయితే ఏ అరణ్యం లాంటి చోట ఏకాంతంగా తపస్సు చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుందని, ధర్మప్రబోధం చెయ్యడానికి, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి, ఆసీతు హిమాచల పర్యంతము పర్యటించడానికి యోగ్యమైనటువంటి ఆశ్రమము సన్యాసాశ్రమము కనుక బాల్యమునందే అసాధారణమైనటువంటి ప్రజ్ఞా పాఠవములను ప్రకటించినటువంటి వారై ఆయన ఆతురుత సన్యాసం స్వీకరించి, గురువు లేని విద్య గుడ్డి విద్య కనుక గోవింద భగవత్పాదాచార్యుల వారిని గురువుగా స్వీకరించి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చెయ్యడం కోసం ఆసీతు హిమాచల పర్యంతం పాదచారి అయి సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధం కాని రీతిలో పర్యటించారు. అందుకే శంకరుల గురించి పెద్దలు ఒక మాట చెప్తారు, శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అంటారు. ఆయన నిజానికి కదలవలసినటువంటి అవసరం లేనివాడు. అందుకే పరమశివుడికి ఒక పేరుంది, స్థాణుహు అంటారు. నేను అలా నడిచి వెళ్ళిపోతుంటే ఎవరైనా అడ్డంగా నిలబడ్డారనుకోండి, కదలట్లేదనుకోండి, ఏమి మీరేమైనా స్థాణువా, ఏమి కదలరే అంటారు. మరి శివుడికి స్థాణుహు అని ఒక పేరు శివనామాలలో. అంటే ఆయన కూడా కదలడనా దాని అర్థం అంటే కాదు, కదలడానికి చోటు లేనివాడు అని. ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు. అసలు నిజానికి బ్రహ్మాండమంతా కలిపి ఒక శివలింగం. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై అని యజుర్వేదం కీర్తించింది. బ్రహ్మాండ వ్యాప్త రూప, ఈ బ్రహ్మాండమంతా కూడా నిండి నిబిడీకృతమై ఉంటాడు ఆయన. ఆయన కానిది లోకంలో ఏమీ లేదు. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఆయన గురించి భురంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. మనం బయట అనుభవించగలిగినటువంటివి 8గానే కనపడతాయి. ఒకటి ఈ పృథివీ. ఈ పృథివీ ఆయనే అని చెప్పడానికి కాంచీపురంలో పృథివీలింగం అయ్యాడు. నీరు, ఈ నీరు నేనే అని చెప్పడానికి జంబుకేశ్వరంలో జలలింగం అయ్యాడు. అగ్ని, అగ్ని నేనే అని చెప్పడానికి అరుణాచలంలో అగ్నిలింగం అయ్యాడు. వాయువు, ఆ వాయువు నేనే అని చెప్పడానికి శ్రీకాళహస్తిలో వాయులింగం అయ్యాడు. ఆకాశము, ఈ ఆకాశమంతా నేనే అని చెప్పడానికి చిదంబరంలో ఆకాశలింగం అయ్యాడు. సూర్యుడు, ఈ సూర్యుడు నేనే అని చెప్పడానికి కోణార్కలో సూర్యలింగం అయ్యాడు. చంద్రుడు, ఆ చంద్రుడు నేనే అని చెప్పడానికి సీతాకుండంలో చంద్రలింగం అయ్యాడు. యజమాని, నేను నేను అంటుంటాం కదూ, ఆ లోపల ఉన్నటువంటి యజమాన స్వరూపం నేనే అని చెప్పడానికి కాఠ్మండూలో యజమానలింగం అయ్యాడు. అసలు శివుడు కానిది ఏమీ లేదు. అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు ఎవరు అంటే శివస్వరూపం ఒక్కటే. అందుకే బ్రహ్మాండము అంటారు. అండము అంటే గుడ్డు. గుడ్డు ఇలా పట్టుకుంటే ఒక పక్కకి ఏటవాలుగా ఉంటుంది. శివలింగం పానవట్టం ఎప్పుడు ఉత్తర దిక్కుకి తిరిగి ఉంటుంది. అందుకే శివలింగాన్ని చూస్తే దిగ్భ్రాంతి ఉండదు. దిగ్భ్రాంతి అంటే ఏది ఏ దిక్కు అన్నది తెలియకుండా ఉండదు. పానవట్టం ఎటుందో అది ఉత్తర దిక్కు అని గుర్తు. అసలు ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక శివలింగము. దూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యమునందు దర్శనం చేశాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో సంరంభంబు వాద్ధి అని ధరిద్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్నన్నాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకూ తత్ప్రవాహంబు వార్ధి. ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగం అయిపోతే దానికి చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రమయ్యాయి. నక్షత్రములన్నీ కూడా పువ్వులయ్యాయి. వెన్నెలంతా కూడా ఆయనకి వేసినటువంటి ధూపం అయింది. ఈ బ్రహ్మాండమంతా శివస్వరూపమై నిండిపోతుంది. అలా ఉన్నటువంటి శివుడు ఒక స్థూల రూపాన్ని ధరిస్తే ఆయన నోరు విప్పి మాట్లాడవలసిన అవసరం లేకుండా కేవలం మౌనంగా ఒక్కసారి ఇలా చిన్ముద్ర పట్టి చూసినంత మాత్రం చేత వేదాంతం తెలుసుకోవాలి, ఆత్మ అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించి ఆయన చుట్టూ పరివేష్టించి కూర్చున్నటువంటి సనకసనందనాదులకు జ్ఞానం అబ్బింది. ఆయన నోరు విప్పి చెప్పవలసిన అవసరం లేదు. ఇలా ముద్ర పట్టి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆయన ఇలా చిన్ముద్ర పట్టి కూర్చుంటే చుట్టూ ఉన్నటువంటి సనకసనందనాదులకు ఏ అయోమయం లేకుండా జ్ఞానమంతా భాషించింది. కానీ ఈ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన అలా ఎక్కడో వటవృక్షం కింద కైలాస పర్వతం మీద కూర్చుంటే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువాహ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఆయన అలా కూర్చుంటే మనం ఈ కలియుగంలో ఎవరం వెళ్ళి ఆయన దర్శనం చెయ్యగలం? ఆయన మౌన వ్యాఖ్య చేసి నోటితో చెప్పకుండా ఇలా చిన్ముద్ర పడితే మనలో ఎంతమందికి తత్వం అర్థమవుతుంది? అందుకే ఆయనే బయలుదేరి భూలోకంలోకి వచ్చారు. సాధారణంగా లోకంలో అందరూ గంగా స్నానం చెయ్యాలి అంటే కాశీపట్టణానికో హరిద్వారో వెళ్ళి గంగ స్నానం చేస్తారు. మనం గంగా స్నానానికి గంగ ఉన్న చోటుకి వెళ్ళడం మానేస్తే గంగయే బయలుదేరి మన ఇంటి ముందుకొచ్చి ప్రవహించి మనం స్నానం చెయ్యడానికి అవకాశం కల్పిస్తే ఎంత విచిత్రంగా ఉంటుందో, అలా మనం దక్షిణామూర్తి యొక్క వైభవాన్ని అర్థం చేసుకుని మౌన వ్యాఖ్యని జీర్ణం చేసుకుని జ్ఞానాన్ని పొందలేం కనుక ఆ శంకరుడే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప నమ కపర్దినీచ వ్యుక్తకేశాయ చ. బోడిగుండుతో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి సన్యాసాశ్రమంతో దేశమంతా పర్యటించచ్చ కనుక
తాను సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి అవకాశం కలుగుతుందని ఆయన సన్యాసిగా భారతదేశమంతా పర్యటించి ఆయనే ప్రతి చోటుకి వచ్చి స్నానం చెయ్యడానికి గంగ మన ఇంటి ముందుకొచ్చినట్టుగా వచ్చినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో చెప్తారు, శంకర భగవత్పాదుల అవతారం తీసుకునేటప్పటికీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలో కోకొల్లలుగా నిండిపోయాయి. అటువంటి సమయంలో ఆయన వెనక ప్రభుత్వం లేదు, ఆయన వెనక స్వచ్ఛంద సంస్థలు లేవు, ఆయన వెనక ఎవరూ పరివారం లేరు. ఒక్కొక్కసారి అయితే ఆయన్ని భౌతికంగా మట్టు పెట్టాలన్న ప్రయత్నం కూడా చేశారు. అయినా సరే సత్యదండాన్ని పట్టుకొని ప్రేమతో అందరినీ జయించి తాను వాదించినప్పుడు అవతల వారి సిద్ధాంతములలో ఏదైనా మంచి ఉంటే మంచిని గౌరవించి, ఏది అపోహయో ఏది సత్యము కాదో దానిని తొలగించి పరమ ప్రామాణికమైనటువంటి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠ చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల జీవితంలో వారు సాధించనటువంటి విషయం లేదు. వారు ఎన్నో దేవాలయాలలో దేవతల యొక్క తేజస్సు చాలా ఎక్కువగా ఉండి ఆ తేజస్సు ముందు ప్రజలు నిలబడలేని స్థితి ఉంటే ఆ దేవతల యొక్క కళని తేజస్సుని తగ్గించి అది నిరుపయోగం కాకూడదు కనుక మళ్ళీ శ్రీచక్రంలో ప్రవేశపెట్టారు. కాంచీపురంలో అలా అమ్మవారి ముందు కామాక్షి పరదేవత ముందు పృథివీ యందు శ్రీచక్రం వేసి అమ్మవారిలోని తేజస్సుని శ్రీచక్రంలో ప్రవేశపెట్టారు. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి తల్లి యొక్క విశేషమైనటువంటి తేజస్సుని భక్తులు తట్టుకోలేకపోతే ఆమె తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి ఉపాసన బలం మనకి లేనటువంటి పరిస్థితులలో ఆమె తేజస్సుని కొంత తగ్గించి శ్రీచక్రతాటంకములు వేసి ఆ శ్రీచక్రతాటంకములు మళ్ళీ అమ్మవారి యొక్క చెవులకే పొదిగారు. ఎందుకంటే అది జలక్షేత్రం. భూమి మీద అయితే శ్రీచక్రం వెయ్యొచ్చు, అప్పు క్షేత్రంలో జలక్షేత్రంలో నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు. అందుకే వజ్రతాటంకములను శ్రీచక్ర రూపంలో చేయించి అమ్మవారి యందు అధికంగా ఉన్న తేజస్సుని తగ్గించి తాటంకముల యందు ప్రవేశపెట్టి మళ్ళీ ఆ తాటంకములను అమ్మవారి యొక్క చెవులకు అలంకరించి కావేరీ నదీ ప్రవాహం ఎప్పుడూ ఇంకిపోకుండా ద్రవిడ దేశమంతా సస్యశ్యామలమై ఉండేటట్టుగా చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. ప్రస్థానత్రయానికి అంతటికీ భాష్యమిచ్చిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఈ మూడిటికి భాష్యం ఇచ్చినటువంటి వారు ఒక్క శంకర భగవత్పాదులే ఇచ్చారు. అలాగే ఆయన చెయ్యనటువంటి స్తోత్రం లేదు. ఆయన ప్రాతస్మరామి స్తోత్రం దగ్గర నుంచి నిద్ర లేవగానే చదువుకోవలసినటువంటి స్తోత్రాల దగ్గర నుంచి పంచరత్నాలు, భుజంగ ప్రయాంత స్తోత్రములు ఇటువంటివి ఎన్నో అందించారు. స్వయంగా తాను కైలాస పర్వతానికి వెళ్ళి యోగ విద్యతో పరమశివుడు ఆయనకి ఇచ్చినటువంటి 5 శివలింగములను భారతదేశానికి తీసుకొచ్చారు. కర్మభూమి కనుక ఆ శివలింగములు ప్రతిరోజు అభిషేకం చేయబడి ఈ దేశము ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలని, అది గృహస్థుకు అప్పజెపితే ఏ కారణం చేతనైనా వాటి ఆరాధనలో వైక్లభ్యం ఏర్పడుతుందేమోనని ఆ 5 శివలింగములలో దక్షిణ దేశంలో ప్రత్యేకించి 2 శివలింగములను పీఠములకు అప్పజెప్పారు. అందులో ఇప్పటికీ కూడా యోగలింగము కాంచీపురంలో కంచి కామకోటి పీఠం చేత ఆరాధింపబడితే భోగలింగము శృంగగిరి పీఠాధిపతుల చేత ఆరాధింపబడుతోంది. 2 స్ఫటికలింగములు. ఇటువంటి స్ఫటికలింగాల్ని తీసుకొచ్చి 5 చోట్ల నేపాల్ దగ్గర నుంచి 5 చోట్ల ప్రతిష్ఠించి వాటికి నిరంతరము అభిషేకం జరిగినటువంటి కారణం చేత భారతదేశంలో కరువు కాటకాలు ఏర్పడకుండా అందరూ కడుపు నిండా అన్నం తినడానికి కావలసినటువంటి వ్యవస్థని సుగమం చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారు శివానందలహరి, సౌందర్యలహరి అని 2 స్తోత్రములు చేశారు. అందులో సౌందర్యలహరి ఆశ్చర్యకరమైన రీతిలో ఈ దేశమునకు అందింది అని పెద్దలు చెప్తారు.
అత్యంత ప్రామాణికమైనటువంటి కథగా వర్ణింపబడింది. శంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళినప్పుడు అమ్మవారు నంది విద్య అయినటువంటి 100 శ్లోకములనిచ్చింది. నంది విద్యా నటేశ్వరి అని లలితా సహస్రనామంలో అమ్మవారికి పేర్లు. నంది విద్య అన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మవారికి సంబంధించినటువంటి విద్య తెలిసున్నటువంటి వాడు నందీశ్వరుడు ఒక్కడే. మొట్టమొదట ఆయనకే తెలుసు. అమ్మవారి ఉపాసకులు కొంతమంది ఉన్నారు. యనమండుగురు ఉపాసకుల్ని చెప్తారు అమ్మవారికి. అటువంటి యనమండుగురు ఉపాసకులలో అత్యంత ప్రధానుడు నందీశ్వరుడు. ఆయనకొక్కడికే శ్రీ విద్యాతంత్రం తెలుసు, అన్యులకు తెలియదు. అందున భూమి మీద ఉన్న వాళ్ళకి అమ్మవారి యొక్క ఉపాసన రహస్యములు తెలియనటువంటి స్థితి. అటువంటి సమయంలో శంకర భగవత్పాదులు అమ్మవారి దర్శనం కైలాస పర్వతం మీద చేస్తే అమ్మవారు సౌందర్యలహరిని శంకరాచార్యుల వారికి ఇచ్చింది 100 శ్లోకములు. శంకరులు దాన్ని భూమి మీదకి తీసుకొస్తుండగా అది భూమి మీదకి వెళ్ళిపోతుందని నందీశ్వరుడు అందులో కొన్ని శ్లోకములను ఆయనకి దక్కకుండా లాగేసుకున్నాడు. ఆయన అమ్మవారి వంక తిరిగారు. అమ్మవారంది, నా యొక్క వైభవం ఏమిటో, నా యొక్క శ్రీ విద్యా తంత్రం ఏమిటో తెలుసున్నటువంటి వాడు శంకరుడు. అటువంటి శంకరుడే శంకరాచార్యుల వారిగా ఉన్నావు. నీకు తెలియనిదా? ఏ శ్లోకములు నందీశ్వరుడు తీసేశాడో వాటిని నువ్వు పూరించేసేయమంది. వెంటనే శంకరాచార్యుల వారు పూరించారు. అందుకే ఆనందలహరి సౌందర్యలహరి అని సౌందర్యలహరి 2గా విడిపోతుంది. ఒకటి 51 శ్లోకాలు, ఒకటి 49 శ్లోకాలు. స్వయంగా పూరణ చేసి 100 శ్లోకములతో కూడుకున్న సౌందర్యలహరిని భూమి మీదకి తీసుకొచ్చి అమ్మవారి యొక్క ఆరాధనా విధానానికి సంబంధించిన తంత్రాన్నంతటినీ కూడా ప్రవర్తింపచేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదాచార్యులు. వారు సాధించనటువంటి విజయం లేదు. వారికి శ్రీశైలానికి చాలా విశేషమైనటువంటి సంబంధం. ఎందుచేత అంటే వారు ఈ శ్రీశైల పర్వతం మీదకు వచ్చినప్పుడే ఒక కాపాలికుడు ఆయన యొక్క శిరస్సుని కోరుకున్నాడు. నేను అమ్మవారికి సమర్పించడానికి నాకు ఒక చక్రవర్తి శిరస్సన్నా కావాలి, మహాభక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి పరివ్రాజకుని శిరస్సన్నా కావాలి, చక్రవర్తి శిరస్సు సంపాదించలేను. మీరు శరీరము నేను కాదని తెలుసుకున్నవారు కాబట్టి మీ శిరస్సు నాకు ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా ఇస్తాను. శిష్యులు చుట్టూ ఉంటే అంగీకరించరు. వాళ్ళు రేపు పాతాళగంగలో స్నానానికి వెడతారు, వచ్చి నా శిరస్సు తీసుకోమన్నారు. శంకరాచార్యుల వారు ధ్యానంలో ఉండగా కాపాలికుడు కత్తి ఎత్తి శంకరుల యొక్క శిరస్సు తరగబోయాడు ఈ కొండ మీది. ఎందుకో గురువుగారికి ఏదో ప్రమాదం జరుగుతోందని శిష్యుడైన పద్మపాదాచార్యుల వారు పాతాళగంగలో స్నానం చేస్తూ గుర్తించారు. వెంటనే నృసింహస్వామిని స్తోత్రం చేశారు. పద్మపాదాచార్యుల వారే సింహస్వరూపాన్ని పొంది ఉపాసనా బలం చేత కత్తి శంకరాచార్యుల వారి మీద పడే లోపలే ఒక్క దూకున పాతాళగంగ నుంచి వచ్చి కత్తి ఎత్తిన కాపాలికుణ్ణి సంహరించి శంకర భగవత్పాదుల్ని కాపాడారు. శంకరాచార్యుల వారికి శ్రీశైల క్షేత్రానికి అంత గొప్ప సంబంధం. శంకరాచార్యుల వారు శ్రీశైలానికి సంబంధించినటువంటి అనేక రహస్యములను వెలుగులోకి తీసుకొచ్చింది ఆయనే. యోగతారావళి అని వారు ఒక స్తోత్రం చేశారు. అందులో మనసు యొక్క వైభవాన్ని వర్ణిస్తూ మనసుని లయం చేయడం, మనసుని స్థిరంగా నిలబెట్టడం అంత తేలిక కాదు. మీరు ఏ పని చేద్దామన్నా మనసు దాని మీద నిలబడకుండా జారిపోయి ఇంకొక విషయం మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటటువంటి మనస్సు, చంచలమైన మనస్సు తనంత తానుగా స్థిరంగా నిలబడేది ఎక్కడ అంటే ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే నిలబడుతుంది. అందుకే శ్రీశైల శృంగపు హరీష కథోపలప్స్యే గాత్రం యదామబలతాహ పరివేష్టయంతి అని ఇక్కడే అటువంటి ధ్యానసిద్ధి కలుగుతుంది అని శంకర భగవత్పాదులు నిర్ధారించారు. అటువంటి శంకర భగవత్పాదుల్ని లోకం ఏమని కీర్తిస్తుంది అంటే దేవాలయంలో ఉండేటటువంటి శివలింగం అలాగే ఉంటుంది, అది కదిలి రాదు, కదిలించరు కూడా. కానీ శివలింగం స్థిరమూర్తిగా ఉంటే ఆయన పనుపున చరమూర్తిగా ఉత్సవమూర్తి అంటారు. ఆయనకి ప్రతినిధిగా స్వామి బయలుదేరి ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ శివమూర్తి ఉన్నారు అంటే ఆయన ఒకటి, జ్యోతిర్లింగం ఒకటి కాదు. ఆయన బయటికి
కదిలి రావాలనుకున్నాడు అనుకోండి, ఉత్సవమూర్తి అన్న పేరుతో బయలుదేరి వస్తాడు. తల్లి భ్రమరాంబ అక్కడ దేవాలయంలో విరాజమానురాలై ఉంటుంది. ఆ తల్లి కదిలి రావాలనుకుందనుకోండి, అదిగో అలా ఉత్సవమూర్తిగా కదిలి వస్తుంది. శంకరుడు కైలాస పర్వతం మీద స్థిరమూర్తిగా కూర్చుంటే ఆయన యొక్క ఉత్సవమూర్తి చరమూర్తి శంకరాచార్యుల వారు. అందుకే ఆయన అక్కడుంటే ఈయన ఇక్కడ ఈ భారతదేశం అంతా కూడా తిరుగాడారు. శంకరాచార్యుల వారిని గురించి ఒక మాట చెప్తారు, వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాహార స్వరూపం. అందుకే వారు కన్నులు మూసుకుని ధ్యానం చేస్తే ఏ కదలిక లేకుండా శివుడుగా నిలబడతారు, అహం బ్రహ్మాస్మి అని. అదే శంకరాచార్యుల వారు కదిలి వెళ్ళారా, ఆయన నోటి వెంట అజ్ఞాన దాహకత్వమును కల్పించగలిగినటువంటి అద్భుతమైన ప్రబోధం వెలువడుతుంది. అప్పుడైన అమ్మవారి స్వరూపం. కదలికలన్నీ అమ్మవారు, కదలికలు ఆగిపోతే శివుడు. కదలికలతో అమ్మవారై కదలికలు లేకుండా ధ్యానంలో కూర్చోగలిగినటువంటి నిష్ఠాగరిష్ఠులు కనుక పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాహార స్వరూపంగా శంకర భగవత్పాదుల్ని వర్ణిస్తారు. శంకరులకు దేశికులు అని ఒక పేరు. అందుకే తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ భవశంకర దేశిక మే శరణం అంటారు. దేశికులు అన్న మాటకు అర్థం ఏమిటంటే దిశానిర్దేశము చేయువారు అని. అసలు మనిషి ఎలా ఉపాసన చెయ్యాలో, భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో, ఎలా పూజ చెయ్యాలో, పూజామందిరం ఎలా ఉండాలో, ఏ ఏ మూర్తులు పూజ యందు ఉండాలో, పూజ చేసినప్పుడు కలిగే ఫలితం ఏమిటో, ఏ స్తోత్రం చెయ్యాలో, జ్ఞానం ఎలా కలుగుతుందో, యోగం ఎలా ఉంటుందో, వైరాగ్యం ఎందుకు వస్తుందో వారు చెప్పనటువంటి విషయం లేదు. వారు దిశ చూపించిన వారు కనుక వారికి దేశికులని పేరు. అలాగే భగవత్పాద అంటారు శంకరాచార్యుల వారిని. అందుకే శంకరుల గురించి చెప్తూ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటారు. ఆయన శృతి అంటే వేదమునకు, స్మృతి అంటే ఋషులు శృతిని ఆధారం చేసుకొని తీసుకొచ్చినటువంటి స్మృతి గ్రంథములకు, శృతి స్మృతి ఎందు చెప్పబడినటువంటి వంశము, ఆ వంశానుచరితము చెప్పినటువంటి పురాణమునకు కూడా రాశీభూతమైనటువంటి గురుస్వరూపం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. వారు అపారమైనటువంటి కరుణా సింధు. వీడు పనికి మాలినవాడని, వీడు ఎందుకు పనికొస్తాడని ఎవ్వరినీ కూడా పక్కకి పెట్టేయడం శంకరాచార్యుల వారు ఎన్నడూ చెయ్యలేదు. ప్రతివారు వృద్ధిలోకి రావాలి అని అందరికీ ప్రబోధం చేసినటువంటి మహాపురుషులు శంకరులు. అందుకే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకరుల యొక్క పాదములు పట్టుకుంటే ఏమందుతుంది అంటే భగవంతుని యొక్క పాదములు అందుతాయి. ఆయన పాదములకు నమస్కరిస్తే, ఆయన పాదములు గట్టిగా పట్టుకుంటే భగవంతుని యొక్క పాదములు అందుతాయి. అందుకే సంప్రదాయంలో ఇప్పటికీ ఒక మాట చెప్తారు, బయట గురువు లేనటువంటి వారు గురువుగా ఎవరిని పెట్టుకోవాలి అంటే శంకరాచార్యుల వారిని గురువుగా పెట్టుకోవచ్చు అని చెప్తారు. అటువంటి అధికారం ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లింది.